झम 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 जंतर मंतर मायाजालंలో మనిషి దెయ్యం కలిసుంటే గందరగోళంలో ఈ రాత్రికి ఆ 3 ఆత్మలని నా సర్వశక్తులు జోడించి వెనక్కి రప్పించి బంధించి వేస్తాను. ఇక మిమ్మల్ని మీ ఆత్మలని ఆ తిలోత్తమ బారి నుంచి ఎవరూ కాపాడలేరు. బావా వాడు 3 ఆత్మలు బంధిస్తా అన్నాడు. ఎవరు బాబా 3 ఆత్మలు? ఇంకెవరు? వహీదా, చిత్ర, మరిడమ్మ. వాళ్ళనే. ఏందిరా వాడిని వాడు అవతారం చూస్తుంటే నాకు నిజంగా భయం వేస్తుందిరా. కొమ్మ తీసి ఆ 3 బంధించేస్తానంటావా? రేయ్, నువ్వు భయపడి నన్ను భయపెట్టకరా. మరిడమ్మలకేం కాదు. ఎలాగైనా మనం ఇక్కడి నుంచి తప్పించుకుని ఆ అఘోరా నుంచి వాళ్ళని కూడా తప్పించి మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలరా. ఎలా బావా? జస్ట్ డైలాగ్ ఫోన్ చేయరా, ఎలా తప్పించుకోవాలో చెప్తారు. ఈ యాంగిల్ కూడా జోకులేంట్రా. వాసిపోతుంది ఇక్కడ. వాసిందా? ఇంటికెళ్ళాక ఐస్ గడ్డలు పెట్టుకుందాం, కామ్గా కూర్చో. నాయనమ్మా అవాహయామి. ఓం హ్రీం అవాహయామి. ఓం హ్రీం ఐం ఆవాహయామి. 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 ఆవాహయామి. మమ్మల్ని ఏమీ చేయొద్దు, వదిలేయండి. వదిలేసేవాడిని అయితే నా శక్తినంతా మీకోసం ఎందుకు దారపోస్తానే? నీకు ఏ కావాలో చెప్పు, ఏ కావాలో చేస్తావు. మమ్మల్ని వదిలేయ్. చేస్తారా? చేస్తాం. చేస్తారా? చేస్తాం. కంఫర్ట్. చేపలైపోయారంట్రా. పాపలు చేపలయ్యారా? నాతోటి ఆడుకుంటారే. అయిపోయారా?
రే బాబా తీరా రే రావట్లేదురా తీరా ఒరే ఇదిగో ఇదిగో ఇది కొడుకు కష్టం రా ఫాస్ట్ అదిగో మరిడమ్మలు రా ఏం చేద్దాం వేసేద్దామా ఇంకొక 2 రోజులు టార్చర్ పెట్టి చంపుదాం అనుకున్నాను రా. నాకు ఇక్కడ ఎక్కేసింది, మిమ్మల్ని వదలను రా. ఆగవే 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 నీ అంకమ్మ ఆగు ఆగు నీ అంకమ్మ కర్ర ఇది ఆగవే అబ్బో అయ్యా వస్తాను ఆగవే కర్ర ఇది నీ అంకమ్మ నాకే టోపేసి బూడి చేస్తావా కర్ర ఇది అబ్బో బాబా వస్తున్నా నేను పట్టుకున్నా కొట్రా చంపేశారు కదరా. బాబా పోయాడ్రా సరే ఎక్కడ ఏమో ఎప్పుడు చంపది మనం ఇలా వదిలేసి వెళ్ళకూడదు. మరేం చేద్దాంరా మరిడమ్మ వాళ్ళని కప్పెట్టేసినట్టుగా ఆ. వీడిని కూడా గొంతులు పాతేద్దాం. ఎవ్వరికి ఎప్పటికీ డౌట్ రాదు. అంతేనా ఓకే రా పదరా పద అబ్బా అదేంటి అబ్బాయిలు కనుక్కొస్తానని చెప్పి అట్నుంచట్టు వెళ్ళిపోయారు? అవును, ఈ దెబ్బలేంటి, ఈ చేపలేంటి, అసలు ఏం జరిగింది? ఓ ముండాత్మలు ఏమైనా తగిలాయా? ఆత్మలు కాదు బాబాయ్, ఆ తిలోత్తంగాడు. తిలోత్తమా? అవును, మరిడమ్మ వాళ్ళు చెత్త కొట్టి పడేసినా వాడికి బుద్ధి రాలేదు. మమ్మల్ని ట్రాప్ చేసి రెవెంజ్ తీర్చుకోవాలనుకున్నాడు. రివెంజా? కంగారు పడకు బాబాయ్, మొత్తం సెట్ చేసి వచ్చాం. సెట్ చేశారా? అవును, మరిడమ్మ వాళ్ళు వదిలేసిన ఆ తిలోత్తం ప్రాణాల్ని దేవుడు తన స్టైల్లో డైరెక్ట్ గా లాగేసుకున్నాడు. అంటే తిలోత్తమ చచ్చిపోయాడా? అవును, మరైతే ఈ 3 చేపలు కదేంటి?
ఓం హ్రీం హైం ఆవాహయామి. అది జరిగింది. ఓహో మరైతే చేపల రూపంలో ఉన్న వీళ్ళ ఆత్మలు అదే వహీద మరడమ్మ చిత్ర వీళ్ళని ఎలా బయటికి తీసుకొస్తారు? అదే అర్థం కావట్లేదు బాబాయ్. వీళ్ళని మళ్ళీ ఎలా తేవాలి? హలో చిత్రా సిస్టర్. వహీదా బేగం. వహీద మరడమ్మ చిత్ర ఆల్ మేడమ్స్ పాపం మీకెంత చిక్కొచ్చి పడింది. పాపం. రండి స్వామి రండి. తిలోత్తం ఇక్కడ లేడు. ఎక్కడున్నారు స్వామి? అక్కడ. ఓం శివగంగా, ఓం చంద్రకళ, ఓం చంద్రముఖి, ఓం త్రిపుర, ఓం ఇట్రా బాబా. ఏంటి బాబాయ్ పొద్దునే కషాయం తాగిన వాళ్ళ ఫేస్ అలా దరిద్రంగా పెట్టావు? ఏముంది ఆత్మల సేవా కేంద్రాన్ని నమ్ముకుని 4 రాళ్ళు వెనకేసుకుందాం అనుకుంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని వచ్చి పడుతున్నాయి కదా, వాటి గురించి ఆలోచిస్తున్నాను. బాబాయ్ ఈ స్టోరీలో మనకున్న ఏకైక విలన్ ఆ తిలోత్తం గాడే. నిన్నటితో వాడి ప్రాబ్లం కూడా పర్మనెంట్ గా సాల్వ్ అయిపోయింది. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. సూపర్. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. ఏంట్రా పొద్దునే పులిహారం వేసుకుని సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు? మీ బ్యాచ్ వీడి ఫేస్ మళ్ళీ చూడనన్నారంటగా, దాంతో వీడి తెగ బాధపడిపోతున్నాడు. ఎందుకు కలవరా? మన ఇండియా పాకిస్తాన్ జవాన్లమా? హలో దిస్ ఇస్ బాబ్జీ. వీళ్ళిద్దరికి బిజినెస్ పార్ట్నర్. దీనికైనా కొంచెం గౌరవం ఇవ్వండి. నాకు చాలా సంతోషంగా ఉంది మిత్రమా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఇండెడ్ ఫ్రెండ్ కదరా. కరెక్టే, కానీ నీ హెల్ప్ నాకేం అవసరం లేదే. కానీ నీ హెల్ప్ నాకు అవసరం ఉందిరా. ఓ సామెత రివర్సల్ చెప్పావన్నమాట. అవునరా. పెద్ద సినిమాల్లో జూనియర్ గా చేయలేక, చేసిన సినిమాలన్నీ రిలీజ్ కాక, ప్రెస్టేజ్ లో బీరేద్దాం అనుకుంటే ఈ లోపల నువ్వు గుర్తుకొచ్చావు. ఫోన్ లో ఎందుకని డైరెక్ట్ గా ఇక్కడ గుర్తు చూస్తే నీ ఆత్మల సేవా కేంద్రం గురించి అప్పుడు తెలిసింది. సో సో నన్ను కూడా మీ టీంలో నెంబర్ గా జాయిన్ చేసుకోరా ప్లీజ్ ప్లీజ్. ఓకేరా. థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ కార్తిక్. థ్యాంక్ యూ బాబ్జీ గారు. డోంట్ కాల్ మీ బాబ్జీ, జస్ట్ బాబాయ్. బాబాయ్ ఓన్లీ. అరే వీరేద్దాం పద. ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఇలా పనిలో ఉండు.
బాబు ఇలా ఎవర్రా ఆ? రండి. రండి. నమస్కారం బాబు నమస్కారం. కూర్చోండి రండి, సార్. కూర్చోండి. పనేంటో చెప్పండి. ఎంత డబ్బైనా పర్వాలేదు బాబు, మా పని చేసి పెట్టండి చాలు. డబ్బుల సంగతి పని అయ్యాక చూసుకుందాం సార్. ముందు మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్పండి. మేమిద్దరం ఒంటరిగా సిటీ అవుట్కట్స్ లో ఉంటాం బాబు. కెరియర్ పేరుతో మా ఇద్దరు కొడుకులు మమ్మల్ని వదిలేసి అమెరికా వెళ్ళిపోయారు. కొంచెం బాధగా ఉంది. అప్పుడొస్తాం ఇప్పుడొస్తాం, ఆ పనుంది ఈ పనుందని 10 ఏళ్ల తర్వాత తిరిగి మా దగ్గరికి రాబోతున్నారు. హై హ్యాపీగా ఉంది. కానీ మా బంగ్లాలో దెయ్యం ఉంది. మమ్మల్ని చాలా ఏళ్లుగా టార్చర్ చేస్తుంది. చూడండి, దానివల్ల పిల్లలు వచ్చిన రోజున వెళ్ళిపోతారేమో అని భయపడుతూ మీ దగ్గరికి వచ్చాం. రావాల్సిన చోటుకి వచ్చారు. రైట్ డెసిషన్. ఎలాగైనా మా ఇంటికి పట్టిన దెయ్యం పీడని వదిలించండి బాబు. వయసులో పెద్దవారు, మీరు ఇలా చేయకండి ప్లీజ్. మేము మీ ప్రాబ్లం ని పూర్తిగా సాల్వ్ చేస్తాం, అది మా బాధ్యత. మీరు జెన్యున్ కస్టమర్స్ అని నమ్మడానికి ప్రూఫ్ గా ఓటర్ ఐడి, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటివి ఏమైనా ఉన్నాయా? తప్పుగా అనుకోకండి, ఈ మధ్య ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, అందుకే. అలాగే బాబు. ఇదిగో బాబు పాన్ కార్డ్. ఇదిగో బాబు ఓటర్ ఐడి. ఓకే, మేము మీ ఇంటికి వచ్చి దయ్యాన్ని తరిమేటందుకు గాను మా 4 సర్వీస్ ఛార్జెస్. ఈ వయసులో మా పిల్లలతో సంతోషంగా గడపడమే మాకు ముఖ్యం బాబు. మీరు ఊహించనంత ఇస్తాం, సరేనా? సరేనండి. సరే బాబు. ఇదేంటిది హోమ్ డిపార్ట్మెంట్ చేస్తుంది? ఎక్స్క్యూజ్ మీ. చెప్పు చిట్టి. ఎక్కడున్నారు? ఆఫీసులో. నాకు మళ్ళీ వాంతులయ్యాయి. నిన్నటి చపాతీలో మొన్నటి ఆలూ కర్రీ తినకు అని చిలక్క చెప్పినట్టు చెప్పాను, విన్నావా? వాంతులు కాక ఇంకేమవుతాయి? ఆలు కర్రీ వాంతులు కావండి, మరి మన ఇద్దరం ముచ్చటగా 3వ అమ్మా నాన్న అయ్యే వాంతులు. ఆహా, అవునా? అవును. కంగ్రాచులేషన్స్ సిట్టి, సూపర్, మార్వెలస్, ట్రెమెండస్, ఎక్స్ట్రాడినరీ, అవుట్ స్టాండింగ్. సరే, వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను చిట్టి. సారీ, మా ఆవిడ వాంతులు చేసుకుందట కార్తీక్, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి ఎందుకు బాబాయ్? పిన్ని డాక్టర్ దగ్గర మనం అంతే. ఓ, మీ పిన్ని మళ్ళీ తల్లి కాబోతోందట. అయ్యి అంటే మీరు తండ్రి కాబోతున్నారా బాబాయ్? ఒరేయ్, ఏమయ్యా, నా పిల్లం తల్లి అవుతుంటే తండ్రిని నేను కాక మధ్యలో దారిని పోయే దానే అవుతాడా? బాబాయ్, వీళ్ళ మాటలు పట్టించుకోకండి, మీరు ఇంటికి వెళ్ళండి. ఓకే కార్తీక్, మరి ఈ ఆపరేషన్? మేము ఉన్నాం కదా, చూసుకుంటాం. అంతగా అవసరమైతే కాల్ చేస్తాం. దట్స్ గుడ్ కార్తీక్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఉంటానండి. భలే మంచి రోజు, పసందైన రోజు. ఆ దెయ్యం గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తారా?
రండి బాబు రండి. రండి బాబు. ఆహా అబ్బా ఈ ఒంటర బిల్డింగ్ భలే ఉంది ఇల్లు. ఆహా, సూపర్ ఉందిరా. జమీందారు బంగ్లాలా ఉంది బాబా. అవునరా, అరుంధతి గద్వాల కోట్ల ఉందిరా. మా ఇంట్లో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఆ దేవుని అనుగ్రహం మీకు ఉండాలి. మీరిక్కడే ఉండండి, దిష్టి తీస్తాను. స్వాతి, ఆ, స్వాతియా? స్వాతి. ఫిగర్ బాగుంటదేమో. ఓ.